ప్రభుత్వంగా మనం చేసిన పని పర్ఫెక్ట్గా ఉన్నదనుకుంటే ప్రజలు ఓట్లు వేస్తారనే ఒక అంచనాతో ఉంటారు. లేదంటే ప్రతిపక్షంగా మనం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తే ప్రజలు అధికారం ఇస్తారంటానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడమే ఉదాహరణ. అది కాకుండా సెంటిమెంట్ను బేస్ చేసుకోవడం అంటేనే చేతగానితనం ఎప్పుడు కూడా. సో మేము ఇన్ని చేసినాం అన్ని చేసినాం అని అంటున్నారు. మళ్ళీ తెలంగాణ ఆంధ్రాకు పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. ఇది తప్పు. వైసీపీ తన రాజకీయ ఎత్తుగడలు ఎలా ఉన్నా ఇటు తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ నిరంతరం కొనసాగించి ఇద్దరి మధ్యన వైరుధ్యం పెంచాలని చూస్తుందనేది మాత్రం వాస్తవం. కానీ వ్యాపార రీత్యా మళ్ళీ ఇక్కడ ప్రభుత్వంతో గతంలో కేసీఆర్ గారితో చాలా సఖ్యతతో ఉండి వాళ్ళ వ్యాపార వ్యవహారాలను కూడా చక్కదిద్దుకున్నారు. మళ్ళీ ఇప్పుడు కొనసాగింపుగా ఏదో వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా వీళ్ళేదో దాన్ని అనుకూలం ఉన్నట్టుగా ఇట్లా చర్చను తీసుకురావడం ద్వారా పొలిటికల్ రక్కస్ క్రియేట్ చేయాలని ఒక ఎత్తుగడ దీంట్లో దాగి ఉన్నది. డెఫినెట్గా దీన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. అంతేకాకుండా రేపు తెలంగాణలో వచ్చినట్టుగా దేశంలోనూ ప్రభుత్వం ఏర్పడితే ప్రత్యేక హోదా ఇవ్వడమే కాకుండా రాజధానితో కూడిన ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది.